టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఆసియా కప్ ట్రోఫీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆసియా కప్ ముగిసి దాదాపు 3 రోజులు కావస్తున్నా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ఆగటం లేదు. తాజాగా ఆసియా కప్ ట్రోఫీపై కొత్త వివాదం తెరపైకొచ్చింది. భారత జట్టుకు ట్రోఫీని ఇవ్వడానికి నిరాకరించిన నఖ్వీ ట్రోఫీ కావాలంటే ఒక కండిషన్ పెట్టినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రోఫీ కావాలంటే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలంటూ పాకిస్తాన్ మీడియా సంస్థ వార్తలు రాస్తున్నాయి. దీంతో నఖ్వీ వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి నఖ్వీ ఏసీసీ వివాదం తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత నఖ్వీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నఖ్వీ భారతదేశాన్ని, భారత క్రికెట్ టీంని ఏమాత్రం అభినందించకుండా ఏసీసీ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ టీంని సమావేశంలో ఏమాత్రం అభినందించకుండా మొదట సమావేశాన్ని నేపాల్ టీంని, ఏసీసీలో ఇంకా సభ్యత్వం లేదు, త్వరలో ఏసీసీలోకి రాబోతున్న నేపాల్ టీంకు శుభాకాంక్షలు తెలిపి ఆ తర్వాత అక్కడున్న మిగతా సభ్యులు ఇండియా టీంకి ఎందుకు మీరు శుభాకాంక్షలు తెలపరు అంటూ నిలదీయడంతో ఏసీసీ సభ్యులు ప్రశ్నించిన తరువాత నఖ్వీ వ్యాఖ్యలు చేశారు. నఖ్వీ ప్రస్తుతానికి ఏదైతే ట్రోఫీ ఉందో ఏషియా క్రికెట్ కౌన్సిల్లో విజేతగా నిలిచిన భారత జట్టు ఏదైతే ట్రోఫీ తీసుకోకుండానే ఇండియాకి తిరిగి వచ్చిందో ఆ రోజు చాలా స్పష్టంగా భారత క్రికెట్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు, రక్తం అంటిన చేతులతో మేము ట్రోఫీని తీసుకోబోము అంటూ అక్కడ ట్రోఫీని రిజెక్ట్ చేశారు నఖ్వీ చేతుల మీదుగా. నిజానికి పీసీబీ అధ్యక్షుడిగా ఉన్నాడు నఖ్వీ, అట్లాగే ఏసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నాడు. అంతేకాదు ఆయన పాకిస్తాన్ హోంశాఖ మంత్రి కూడా. భారత్పై జరిగిన దాడుల వెనుక నఖ్వీ కుట్రబుద్ధి, కుటిల బుద్ధి కూడా ఉంటుంది, నఖ్వీ కుటిల ఆలోచనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు పహల్గామ్ అటాక్ కావచ్చు, ఈ పరిణామాలన్నింటి మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్రమైన వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా క్రికెట్ విషయంలో భారత టీం చాలా కఠినంగా వ్యవహరించింది. పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, పాకిస్తాన్ టీంను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే విజేతగా ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచినప్పటికీ కూడా ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని చాలా సింపుల్గా ట్రోఫీని వదిలేసి వచ్చింది. నఖ్వీ భారత టీంకి ట్రోఫీని అందించడానికి చాలాసేపు అక్కడే నిల్చొని ఉన్నాడు, నఖ్వీకి ఎదురు చూస్తున్నాడు. కానీ భారత టీం చాలా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నఖ్వీ చేతుల మీదుగా మేము ట్రోఫీ అందుకోలేము, అవి రక్తమంటిన చేతులు, మా భారతీయుల రక్తాన్ని కళ్ళ చూసిన చేతులవి, ఆ చేతుల మీదుగా మేము ట్రోఫీని అందుకోమని చాలా స్పష్టంగా ఇండియన్ క్రికెట్ టీం అక్కడే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో దాదాపు 2 గంటల పాటు గ్రౌండ్లోనే ఏదైతే మ్యాచ్ జరిగిందో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాదాపు 2 గంటల పాటు వెయిట్ చేశారు అందరూ. చివరికి ట్రోఫీ అందుకోకుండానే భారత టీం అక్కడే సెలబ్రేషన్ చేసుకుంది. ట్రోఫీ అందుకోకుండానే భారత టీం ఇండియాకి తిరిగి వచ్చింది. నిజానికి ఆ ట్రోఫీని ఏసీసీ అధికారికంగా, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఖచ్చితంగా ఆ ట్రోఫీని భారత్కి, బీసీసీఐకి అందించాల్సిన బాధ్యత ఉంది. అక్కడ వ్యక్తిని మాత్రమే ఏసీసీ వ్యతిరేకించింది తప్ప టీంని, అక్కడ ఆ మ్యాచ్ని కాదు. నిజానికి మ్యాచ్ని కూడా బైకాట్ చేయాలంటూ భారత్లో నిరసనలు వచ్చాయి. పాకిస్తాన్తో క్రికెట్ ఆడకూడదు, ఎందుకంటే సింధు జలాల్ని ఆపేశాం, పాకిస్తాన్ గగనతలం నుంచి మన భారతీయ విమానాల్ని ఆపేశాం, ఇండియా పాకిస్తాన్కి మధ్య వీసాలు ఆపేశాం, ఇండియాలో ఉన్న పాకిస్తానీలందరినీ వెళ్ళగొట్టేశాం. అటువంటి పరిస్థితుల్లో మనం పాకిస్తాన్తో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కూడా ఇండియన్స్ అంతా ముక్త కంఠంతో నినదించారు. అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ స్పిరిట్ని పాడు చేయకుండా భారత్ పాకిస్తాన్తో 3 మ్యాచ్లు ఆడింది ఏసీసీ ట్రోఫీలో. ఈ 3 మ్యాచ్ల్లో భారత్ వరుసగా 3 సార్లు పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. ఫైనల్లో కూడా పాకిస్తాన్ని చిత్తుగా ఓడగొట్టింది. కానీ కప్పు విషయంలో, ట్రోఫీ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా మొదటి నుంచి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ నఖ్వీ అహంకారపూరితంగా నఖ్వీ మొదటి నుంచి ప్రవర్తిస్తూ వస్తున్నాడు. నఖ్వీ చాలా స్పష్టంగా చెప్పాడు, ట్రోఫీ నేనే ఇస్తాను, నేను ఇవ్వకపోతే ఎవరు ఇవ్వకూడదు. నిజానికి ఏదైతే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఉంది, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు అక్కడే ఉన్నారు, ఆయన చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలని కొన్ని సూచనలు అందినప్పటికీ కూడా నఖ్వీ నేను తప్ప ఈ ట్రోఫీ ఎవరు ఇవ్వడానికి లేదంటూ తన వ్యక్తిగత అజెండాను ఏసీసీలో రుద్దేశాడు. ఏసీసీ రూల్స్లో తన వ్యక్తిగత అజెండాను రుద్ది నేనే ఇస్తానని ఆ
రోజు వ్యాఖ్యానించాడు. ఇవ్వకుండానే, ఎవరి చేత ఇప్పించకుండానే ట్రోఫీని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. చాలామంది ప్రపంచ వేదిక పైన, క్రికెట్ వేదిక పైన అందరూ చెప్పారు నఖ్వీ ఒక దొంగ, భారతదేశానికి సంబంధించిన ట్రోఫీని ఎత్తుకెళ్ళాడని. నఖ్వీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ట్రోఫీ ఏసీసీ ఆఫీసులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ట్రోఫీని అందుకోవాలి అంటే మన సూర్యకుమార్ యాదవ్ అక్కడికి వెళ్ళి నఖ్వీ చేతుల మీదుగానే అందుకోవాలట. నిన్న ఏసీసీ మీటింగ్లో నఖ్వీ వ్యాఖ్యలు చేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చి ట్రోఫీని నా చేతుల మీదుగానే అందుకోవాలి అని మాట్లాడిన సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా సూర్యకుమార్ యాదవ్ నఖ్వీని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు, గెలిచిన కప్పుని అట్లాగే ఆ మ్యాచ్ ఫీజుని ప్రతిదీ ఏదైతే పహల్గామ్ బాధితులు ఉన్నారో వాళ్ళకి, అట్లాగే పహల్గామ్ ఘటన తరువాత భారతదేశం కోసం పోరాటం చేసిన మన మిలిటరీ ఆర్మీ వీరులకి ఆ మ్యాచ్ ఫీజుతో పాటు ట్రోఫీని, గెలుపుని అంకితం ఇచ్చానని ప్రకటించారు. అంత శక్తివంతమైన, అంత ఎమోషనల్తో కూడిన ఆ ట్రోఫీని నఖ్వీ చేతుల మీదుగా తీసుకునే స్థితి భారత క్రికెటర్లు చేయరు. సూర్యకుమార్ యాదవ్ చేయడని తెలిసే, అంటే ఇండియాకి ట్రోఫీ అప్పగించే ఉద్దేశం లేని మొహసిన్ నఖ్వీ నక్క మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇండియాకి ట్రోఫీని అప్పజెప్తే పరువు పోతుంది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ పోరాడి ఓడిపోయింది, గ్రౌండ్లో పిచ్చి చేష్టలు చేసి ఓడిపోయింది. భారత క్రికెట్ టీంని రెచ్చగొట్టిన భారత క్రికెట్ టీం రెచ్చిపోలేదు. ఇన్ని చెత్త పనులన్నీ చేసిన పాకిస్తాన్ టీం ఇప్పుడు భారతదేశాన్ని అవమానించాలనే ఉద్దేశంతో ఏ వంక దొరికితే ఆ వంకని వాడుకుంటుంది. ఇవాళ నఖ్వీ చెప్తున్నాడు, సూర్యకుమార్ యాదవ్ వచ్చి స్వయంగా తన ఆఫీస్కి వచ్చి తీసుకోవాలట. హరే భయ్, దేశం కోసం ప్రాణాలు ఇస్తాం, ట్రోఫీని వదిలేయలేమా? దేశం కోసం ఈ భారత భూమిలో పుట్టిన వాళ్ళు, ఈ గడ్డ మీద పుట్టినవాడు దేశం కోసం ఈజీగా చాలా సునాయాసంగా ప్రాణాలే ఇస్తాడు. నీకు ట్రోఫీ ఏంట్రా భయ్? ఎప్పటికైనా వస్తుంది ట్రోఫీ. గతంలో చాలాసార్లు ఇలాంటి వివాదాలు జరిగాయి. 2002లో జరిగింది, 2018లో జరిగింది, ఇప్పుడు 2025లో. 1996లో కూడా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు సామరస్యంగానే ప్రతిసారి పరిష్కారం జరిగింది. ఇటువంటి వివాదాలు జరిగినప్పుడు సామరస్యంగానే చర్చలు జరిపిన తర్వాత గెలిచిన దేశానికి గౌరవంగా ట్రోఫీని పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నఖ్వీ అటువంటి చర్యలు, అటువంటి ఆలోచనతోనే లేదు. పాకిస్తాన్దే పై చేయి కావాలని, నా చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాలని పిచ్చి కూతలు కూస్తున్నాడు. కానీ నఖ్వీ ఆ కుర్చీలోంచి దిగే వరకు భారత టీం అక్కడికి వెళ్ళే అవకాశాలు కనిపించవు. మేము అనుకుంటాం నఖ్వీ కాకుండా ఎవరిచ్చినా ట్రోఫీని ఇండియన్ క్రికెట్ టీం తీసుకుంటుంది, సెలబ్రేట్ చేస్తుంది. నఖ్వీ ఇస్తానంటే తీసుకోదు. నఖ్వీ ఆ ఏసీసీలో ఉండే వరకు, ఏసీసీ కుర్చీలో కూర్చున్నంత వరకు ఆ ట్రోఫీని ముట్టుకోదు. నఖ్వీ దుష్ట కోరికలు, నఖ్వీ దుష్ట ఆలోచనలు నశించాలని కోరుకుంటుంది భారత్. నఖ్వీ దుష్ట విధానాల్ని ఖండించాలని కోరుకుంటుంది. నఖ్వీ మొదటి నుంచి దురుద్దేశంతోనే కనిపిస్తున్నాడు. ఎట్లయినా ఇండియా గెలుస్తుందనే విషయం తెలిసే ఆ రోజు మ్యాచ్కి నఖ్వీ దుబాయ్కి వచ్చాడు. ఇండియా గెలుస్తుందని తెలిసే ఇటువంటి పిచ్చి వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిజానికి నఖ్వీకి ఒక క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఉన్న, ఒక ఖండానికి సంబంధించిన క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఉన్న నఖ్వీ ఇలాంటి చర్యలు చేయడం నిజంగా క్రికెట్ అభిమానులని బాధించడమే. నిజంగా, ఎందుకంటే ప్రతి దేశానికి మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. నఖ్వీ తన దేశ వెక్కిలి చేష్టలకి, తన దేశం చేసిన పిచ్చి చేష్టలకి మద్దతు పలికేలా తన మనోభావాల్ని బయటపెడుతున్నాడు. భారత క్రికెట్ టీం తన దేశం పడిన బాధను మాత్రమే వ్యక్తం చేసింది. ఈ విషయానికి తేడా తెలియకుండా నఖ్వీ కుక్కలాగా, పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియాలో అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నఖ్వీకి చెప్పినట్టుగా సూర్యకుమార్ యాదవ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏసీసీ ఆఫీస్కి, నఖ్వీ ఆఫీస్కి వెళ్ళి సూర్యకుమార్ యాదవ్ నఖ్వీ చేతుల మీదుగా ఈ కప్పు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం చేస్తే బాగుంటుంది? ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం, క్రికెట్ అప్డేట్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.